సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు పెరిగింది. ఇవాళ మరో కార్మికుడు చనిపోయాడు. మదీనాగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు తారక్ చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే వెళ్తోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 45కు చేరింది. మరో కార్మికుడు ఇవాళ చనిపోయినట్టు తెలుస్తోంది. మదీనాగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు తారక్ చనిపోయారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన జరిగి ఎన్ని రోజులు అవుతున్నప్పటికీ అక్కడ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అనేవి కొనసాగుతూ వచ్చాయి. అయినప్పటికీ కార్మికుడు తారక్ మృతి చెందారు. మరోవైపు ప్రమాదంలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా ఇప్పటికీ కూడా లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా రోదిస్తూ విషాదంలో ఉన్నారు అని తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, సంగారెడ్డి జిల్లా పాటిమైలారంలోని సిగాచి పరిశ్రమలో గత నెల 30వ తారీఖున జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 45కి చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే తారక్ అనేటువంటి ఒక కార్మికుడు మదీనాగూడలోని ప్రణవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. దీంతో ఇప్పుడు మృతుల సంఖ్య 45కి చేరుకుంది. ఇంకా 8 మంది ఆచూకీ గల్లంతైంది. అయితే ఇప్పటి వరకు హై లెవెల్ కమిటీ కావచ్చు, అదేవిధంగా నిపుణుల కమిటీ కావచ్చు, ఈ 2 కమిటీలు కూడా నెల రోజుల నివేదిక ఇవ్వాల నేపథ్యంలో ఇప్పటికి 15 రోజులు గడిచిపోయింది. మరో 15 రోజుల్లో నివేదిక అందనుంది. ఈ నేపథ్యంలో అనేక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా కోరుతా ఉన్నాయి. నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుందని కూడా చెప్తున్నారు. నిన్న ఒక పౌర సమాజ బృందం కూడా పీపుల్స్ ఫర్ సైంటిస్ట్ అనేటువంటి ఒక సంస్థ బాబురావు, అదేవిధంగా సైంటిస్ట్ బాబురావుతో పాటు కన్నెగంట రవి, అశోక్ ఈ నేతృత్వంలో ఒక 10 మంది బృందం నిన్న ఆ కంపెనీ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించింది. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని చెల్లించాలి, అదేవిధంగా యాజమాన్యం మరలా తెరిచేంత వరకు కూడా కార్మికులకు వేతనాలు చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇట్లా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం వెంటనే ఆ కార్మికులు చెల్లించాలని కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అవుతుంది. ఎక్కడైతే ఆసుపత్రులు 2-3 ఆసుపత్రుల్లో ఇక్కడ వీళ్ళు ధృవ, అదేవిధంగా ప్రణవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కార్మికులు కూడా 80% మంది ఇంకా కాలిపోయి ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు కూడా చికిత్స పొందుతున్నారు. వారు కూడా మృత్యువాత పడే అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్పే పరిస్థితి. ఎందుకంటే 80% కాలిపోయి ఉన్నారు. ఒకవైపు ఎవరైతే ఆచూకీ లభించలేదు ఆ కుటుంబ సభ్యులు అందరికీ ధనలక్ష్మి వారి గ్రామాలకు వెళ్ళిపోవని చెప్పడంతో సిగాచి కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఐలా పరిశ్రమ నుంచి వాళ్ళందరూ గత 5 రోజుల క్రితం వెళ్ళిపోయారు. అక్కడ పెద్ద కర్మలు అంటే శాస్త్ర ప్రకారం కర్మలు చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి 3 నెలల తర్వాత రావాలని వాళ్ళు చెప్పారు. ఏదైతుందో నష్టపరిహారం అయితే ఇప్పటి వరకైతే ప్రభుత్వం నుంచి కానీ అటు యాజమాన్యం నుంచి కానీ నష్టపరిహారం విషయం మాత్రం ఇప్పటి వరకైతే ఎవరూ ప్రకటించలేదు. నష్టపరిహారం చెల్లించాలని కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ధనలక్ష్మి, అయితే పివి రావు, ఇంకా 8 మంది మృతదేహాలు లభ్యం కాలేదు. వారికి సంబంధించి కూడా ఇంకా సర్చింగ్ జరుగుతోందా? ధనలక్ష్మి, ఇప్పటి వరకు అయితే ఇంకా కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆనవాళ్ళ కోసం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం స్థలం నుంచి తీసుకెళ్లినటువంటి వ్యర్థాలు మొత్తం గ్రౌండ్ లో పోసారు. ఆ గ్రౌండ్ లో మొత్తం పరిశీలించడమే కాకుండా ఏ మాత్రం ఆనవాళ్ళు దొరికిన DNA పంపిస్తే ఇప్పటికీ 150 నమూనాలను అయితే అక్కడ పంపించారు. ఇప్పటి వరకైతే 8 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వాళ్ళు పూర్తిగా కాలి బూడిదైపోయారని కూడా 4 రోజుల క్రితమే అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆ యొక్క కుటుంబ సభ్యులకి ప్రకటించి వారిని సముదాయించి వారి గ్రామాలకి పంపించడం జరిగింది. 3 నెలల తర్వాత రండి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకైతే లభించలేదు. ధనలక్ష్మి, ఎవరైతే క్షతగాత్రున్నారో వాళ్ళు
జీవన మరణ సమస్యతోని ఆ చికిత్సలు పొందుతూ ఎప్పుడు ఏ క్షణం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఆసుపత్రి ముందు ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఎవరైతే కార్మిక కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు ఇప్పటికే నెల దగ్గర నెల కావస్తుంది కాబట్టి ఎవరైతే బాధిత కుటుంబాలు వాళ్ళకి వేతనం చెల్లించాలి, బరాబరిగా వాళ్ళకి వేతనం చెల్లించాలి. ఎందుకంటే కంపెనీ తెరిచేంత వరకు కూడా వాళ్ళకి వేతనం చెల్లించాలని కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అడిగే పరిస్థితికి మనకు కనిపిస్తా ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ పివి రావు.